రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని అర్హులైన నిరుపేదలకు త్వరితగతిన ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హౌసింగ్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని వీపీఆర్ నివాసంలో హౌసింగ్, రెవెన్యూ అధికారులతో ఆమె కోవూరు నియోజకవర్గ పరిధిలో ఇళ్ల నిర్మాణం, ఇంటి స్థలాలకు సంబంధించి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా గిరిజనులకు 1000 పక్కా గృహాలు మంజూరై ఉన్నాయని, ఇళ్ల నిర్మాణం కోసం మండలాల వారీగా భూసేకరణ చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలాలు, పక్కా ఇళ్లు పొందిన లబ్ధిదారులను గుర్తించి వారు పొందిన ఇంటి స్థలాలు, పక్కా ఇళ్లు రద్దు చేసి అర్హులైన పేదలకు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో వేసిన లేఅవుట్లలో లబ్ధిదారులతో మాట్లాడి అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు ఖాళీ ఫ్లాట్లు అర్హులైన పేదలకు పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఇన్ఛార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్ మోహన్ రావు, హౌసింగ్ డీఈ వెంకటరత్నం, నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లు, తహసీల్దార్లు, బుచ్చి మున్సిపల్ కమిషనర్ డి బాలకృష్ణ, బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, ఇతర టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.